అవతార్ 3ని చూసాక ఫస్ట్ చెప్పాల్సింది ఒకటే, ఇది విజువల్లీ స్టన్నింగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. జేమ్స్ కెమెరాన్ మళ్ళీ పాండోరావల్ని ఒక నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశాడు. విజువల్స్, కలర్ ప్యాలెట్, స్కేల్ అండ్ సౌండ్ డిజైనింగ్ అన్ని టెక్నికల్లీ ఎక్స్ట్రాడినరీ. బిగ్ స్క్రీన్లో చూస్తే సినిమా కాదు, ఒక ఇమర్సివ్ జర్నీలా ఫీల్ అవుతాం. ఎవ్రీ ఫ్రేమ్లో డీటెయిల్ కనిపిస్తుంది, ఎవ్రీ సౌండ్ డెలిబరేట్గా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ సినిమాగా ఎవాల్యుయేట్ చేస్తే ఇది యావరేజ్ జోన్లోనే ఉండిపోతుంది. మిడిల్లో కంపేర్ చేస్తే డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. అవతార్ 1లో ఉన్న ఫ్రెష్నెస్, సింప్లిసిటీ అండ్ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ అవతార్ 3లో లేదు. పార్ట్ 1 సింపుల్ స్టోరీ అయినా ఆడియన్స్ని క్యారెక్టర్స్ జర్నీతో ఎమోషనల్గా బాండ్ చేసింది. ఆ మ్యాజిక్ ఇక్కడ రీక్రియేట్ అవ్వలేకపోయింది. అవతార్ 2లో టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ యాక్షన్ స్కేల్ బాగా ఎలివేట్ అయ్యాయి, ఎస్పెషల్లీ వాటోవల్ సీక్వెన్సెస్. కానీ అక్కడ స్టోరీ ఫ్యామిలియారిటీ అనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అవతార్ 3లో అదే ఇష్యూ ఇంకా క్లియర్గా బయటపడుతుంది. నరేటివ్ ప్యాటర్న్ ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఆడియన్స్ ముందే నెక్స్ట్ బీట్ గెస్ చేయవచ్చు అని స్టేజ్కి వచ్చింది. న్యూ లొకేషన్స్, న్యూ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా స్టోరీ టెల్లింగ్ సేఫ్ జోన్లోనే ఉండిపోయింది. సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్ బాగా వర్క్ అయ్యాయి. స్కేల్, కొరియోగ్రఫీ, స్టేజింగ్ అన్నీ ఇంప్రెసివ్. థియేటర్లో ఆ సీన్స్ ఎంగేజ్ చేస్తాయి, కానీ ఎమోషనల్ డెప్త్ దగ్గర సినిమా కొంచెం వీక్ అయిపోతుంది. కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, స్టేక్స్ ఉన్నాయి, కానీ ఆడియన్స్ ఫుల్లీ ఫీల్ అయ్యే లెవెల్కి వెళ్ళవు. ఎమోషనల్ హైని ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సినిమా మొత్తంలో ఒక కాన్స్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. విజువల్స్ క్యారీ చేస్తున్నాయి, స్టోరీ ఫాలో అవుతుంది అని. జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్లో రీస్టెంట్ కనిపిస్తుంది, కానీ అదే రీస్టెంట్ ఎమోషన్ సీన్స్లో లిమిటేషన్లా అనిపిస్తుంది. క్యారెక్టర్స్కి స్పేస్ ఇవ్వడానికి ట్రై చేశాడు, కానీ రైటింగ్లో డెప్త్ లేకపోవడం వల్ల ఆ మూమెంట్స్ లాంగ్ లాస్టింగ్గా ఉండలేకపోయాయి. ఫైనల్గా వర్డిక్ట్ చెప్పాలంటే అవతార్ 3 పాండోరావల్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి పర్ఫెక్ట్ ఫిలిం. థియేటర్లో విజువల్స్, సౌండ్ డిజైన్ కోసం డెఫినెట్గా వర్త్ ఇట్. కానీ సినిమా అయ్యాక డిస్కస్ చేయాల్సిన సీన్స్, గుర్తుండిపోయే ఎమోషనల్ మూమెంట్స్ తక్కువ. అవతార్ 1లో ఆడియన్స్ని ఎమోషనల్ గ్రిప్ చేయలేకపోయింది. అవతార్ 2లో క్యూరియాసిటీని బిల్డ్ చేయలేకపోయింది. అందుకే అవతార్ 3 ఒక గ్రాండ్ విజువల్ రైడ్ లాగా మిగిలిపోయింది. చూడ్డానికి బ్యూటిఫుల్, కానీ గుర్తుపెట్టుకోవడానికి అంత స్ట్రాంగ్ కాదు. సినిమా చూసాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.